ఒక మగాడిని పూర్తిగా మార్చేసే పరిస్థితులు. ఒక మగాడి జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ క్షణాలు తర్వాత అతను మునుపటి వ్యక్తి కాదు. నమ్మిన వాళ్ళు ద్రోహం చేసిన రోజు, తాను ప్రాణంగా నమ్మిన వాళ్ళు ద్రోహం చేసిన రోజు, అది ఒక మగాడి జీవితంలో అత్యంత కఠినమైన మలుపు. శత్రువులు ద్రోహం చేస్తే అది బాధగా అనిపిస్తుంది. కానీ మన వాళ్ళు ద్రోహం చేస్తే అది మనిషిని లోపల నుంచి మార్చేస్తుంది. ఆ రోజు నుంచి అతను ఇద్దరు వ్యక్తులవుతాడు. బయటి నవ్వుతూ బయటికి నవ్వుతూ కనిపించే వ్యక్తి ఒకడు. లోపల ఎవరికీ కనిపించని, లోపల ఎవరినీ పూర్తిగా నమ్మలేని వ్యక్తిగా ఇంకొకడు. అతను మునుపటిలా అమాయకుడులా ఉండడు. ప్రతి మాట వెనక అర్థం వెతకడం మొదలు పెడతాడు. ఒంటరిగా నిలబడాల్సిన వచ్చిన రోజున, ఎవరు సహాయం చేయని సమయంలో ఒంటరిగా నిలబడాల్సిన వచ్చిన రోజున, అది ఒక మగాడిని నిశ్శబ్దంగా గట్టి మనిషిగా మార్చే రోజు. ఆ రోజు అతనికి రెండు నిజాలు స్పష్టంగా అర్థమవుతాయి. మొదటిది, మాటల్లో ఉన్న బంధాలు అవసరం వచ్చినప్పుడు కనిపించవు. రెండవది, చివరికి తనతో ఉండేది తన ధైర్యమే. అప్పటి వరకు అతను తనతో అందరూ ఉన్నారు అనుకుంటాడు. కానీ గంటలు గడుస్తాయి, రోజులు మారతాయి. తన కోసం ఎవరూ రారు. ఆ రోజు నుంచి అతను తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువ ఆశించడు, ఎవరిని నిందించడు, కానీ ఎవరిపై ఆధారపడడు. కుటుంబ బాధ్యత తన భుజాలపై పడిన క్షణం, తన వల్లే కుటుంబం నిలబడుతుందని అర్థమైన క్షణం, అది ఒక మగాడి బాల్యం ముగిసే క్షణం. అప్పటి వరకు జీవితం తన కోరికలు, తన కలలు, తన సంతోషాలు గురించి కుటుంబం తన సంతోషాల గురించి ఉంటుంది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా అతనికి అర్థమవుతుంది. ఇక తన నిర్ణయాలు తన కోసం మాత్రమే కాదు, తన మీద ఆధారపడిన వాళ్ళ కోసం కూడా. ఆ క్షణం నుంచి అతను ఖర్చు చేసే ప్రతి రూపాయి, తీసుకునే ప్రతి నిర్ణయం, వదిలేసే ప్రతికూల వదిలేసే ప్రతి కళ అన్ని కుటుంబం కోసం మారిపోతాయి. అతను అలసిపోవచ్చు, కానీ ఆగలేడు. ఎందుకంటే ఎవరో అతనిపై ఆధారపడి ఉన్నారు. మగాడు బలంగా పుట్టడు, పరిస్థితులు అతన్ని బలంగా మారుస్తాయి. ద్రోహం అతన్ని జాగ్రత్తగా నేర్పుతుంది. ఒంటరితనం అతన్ని ధైర్యం నేర్పుతుంది. బాధ్యత అతనికి అర్థం నేర్పుతుంది. అందుకే ఒక మగాడు నిశ్శబ్దం వెనక కథ ఉంటుంది. ఆ కథలో కన్నీళ్లు ఉంటాయి, కానీ బయటికి కనిపించేది మాత్రం అతని ధైర్యమే.